శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానిక దినములో మరొకసారి మీ అందరితో కూడి కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనతమని పేతురుతో చెప్పి. దేవునికి స్తోత్రం. గమనించండి, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే ప్రార్థించవలసిన అవసరం ఎంతో ఉంది. అందువల్ల కొన్నిసార్లు పగలు సరిపోదు, రాత్రి కూడా ప్రార్థించవలసి వస్తుంది. ఒకవేళ ఆ విధంగా ప్రార్థించకపోయినట్లయితే కనుక శోధన ఏదో ఒక రూపంలో ప్రవేశిస్తుంది పిల్లారా. అందుకే మీ ప్రార్థన జీవితమును సరిచేసుకోవాలంటే తప్పకుండా ఈ గాఢ నిద్ర కలిగజేసే అపవాదిని విడిపించుకోవాలి. ఆయన శిష్యుల్లో ఉన్నటువంటి వారు యొక్క విచిత్రం ఏంటంటే రాత్రంతా చేపలు పట్టేవారు, రాత్రంతా చలిమంట దగ్గర ఉన్నారు, కానీ రాత్రంతా కూడా ప్రార్థించలేకపోతుంటున్నారు, నిద్రపోతుంటున్నారు. గమనించారా? శరీర కార్యముల కొరకు మెలకువ కలిగి ఉన్నాం. ఆత్మీయ జీవితంలో అనేక ఆటంకాలు జరుగుటకు గాఢ నిద్ర కూడా ఒక కారణమవుతుంది. అందుకే క్రైస్తవులు ఈ అపవాది బాధపరిచే కారణంలో అధికంగా నిద్రించటం అన్నటువంటిది ఒక సమస్యగా మారింది. ఈ సమస్య నుండి విడుదల పొందుకోవాలి. విడుదల పొందుకోవాలంటే ఈ అపవాది మనలో ఉన్నటువంటి ఆ అపవాదిని ఏ రూపంలో ఉన్నా సరే పరిస్థితి నుండి మనకు విడుదల కావాలి. ఒక అపవాదితో సంబంధం కొనసాగిస్తూ మరోవైపు ఈ గాఢ నిద్ర నుండి విడిపించుకోవాలని ప్రయత్నిస్తే కనుక అది వ్యర్థమవుతుంది. నిద్రిస్తున్న నీవు మేల్కోవాలి. మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన సెలవిస్తున్నాడు కదా. క్రీస్తు వలన మనము వాడబడిన వారమై ఉంటున్నాం. ఆయన పనిలో నిమగ్నమై ఉండాలి. నిద్రిస్తున్నటువంటి వారమైన మనము మేల్కోవాలి ప్రియులారా. గాఢ నిద్రను విడిచిపెట్టి ప్రతి విధమైన అపవాది మనలో నుండి బయటకు వెళ్ళిపోయినట్లుగా గట్టిగా ప్రయాసపడాలి. నిద్రలో ఉన్నంత వరకు దేవుడు మనలను వాడుకోలేరు అన్న విషయాన్ని మళ్ళీ ఒత్తి చెప్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీకెంత నిద్ర వచ్చినా సర్లే, దిగ్గును లేచి దేవుని కార్యాల కోసమే ప్రయాసపడు, పరిగెత్తుకుని వెళ్ళు. ఉన్నతమైనటువంటి చక్కటి జీవితంలో ముందుకు సాగడానికి మీ మందిరంలో సాక్షిగా నిలబడు. అట్టి కృప దేవుడు మనకందరికీ నేను గ్రహించునుగాక. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా వారి జీవితంలో నిద్ర అన్నటువంటి అపవాదిని తొలగించుకోవడానికి మరి సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.